విజయవాడ రావాలే. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే నేనైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మా అమ్మ మా నాన్న నేనైతే కలిసి వెళ్ళబోతున్నాం. సో ఎలా వెళ్ళామో మొత్తం ఆ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ మొత్తం మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. కొన్ని షార్ట్లు అయితే ఫోన్తో తీసిన ఉంటాయి, మిగిలినవన్నీ కెమెరాతో తీసిన ఉంటాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసి మొత్తం అక్కడ ఏం జరిగిందో మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదైతే నేను ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో ఇప్పుడు అప్పుడులా కాదండి, ఇప్పుడు మొత్తం గేట్లు పెట్టేశారనమాట. సో మొత్తం గేట్లు పెట్టేసి మొత్తం కనకదుర్గమ్మ గుడిలోకి ఎంటర్ అవ్వాలంటే దీని ద్వారా. సో అప్పట్లో మొత్తం ఇదంతా రోడ్డు, సైడ్లో రోడ్డు. కాకపోతే ఇప్పుడు మీకు ఎండకు గురి కాకుండా, ఇప్పుడు ఎండ బాధ్యతలు ఎండ ఎక్కువ ఉంది కదా, సో ఆ ఎండ ఎక్కువ తగలకుండా, అది ఎండ అంటే సన్ రైజెస్, సో అర్థవామన వాళ్ళకి, సో ఆ రేజెస్ తగలకుండా మీ అందరికైతే టెంట్ల ద్వారా అయితే లోపలికైతే ఎలా ఉంది. సో ఇదంతా ఎంట్రీ గేట్ అనమాట. సో ఈ ఎంట్రీ గేట్ చూసుకుంటే మీరు చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు నేను ఒక 2-3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అన్నదానం అనేది కింద జరిగేది అనమాట. ఈ బ్రిడ్జ్ పక్కన ఒక సందులో ఉంటుంది, అందులో ఒక రూమ్లో అయితే జరిగేది. కానీ ఇప్పుడైతే మొత్తం కూడా ఆ కనకదుర్గమ్మ సన్నిధిలోని మొత్తం జరుగుతుందనమాట. సో మీరు ఎప్పుడైనా విజయవాడ ఇల్లుంటే ఈ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా, అక్కడ ఓం కనబడుతుంది, అక్కడికైతే వెళ్ళాలి. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, 2 మీరు కార్ వేసుకొని అంటే కారో బండో బస్సో ఏదైనా సరే మీదకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఘాట్ రోడ్ అంట, ఆ పైకి వెళ్ళిపోద్ది. అక్కడ మీరు అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ మీకు కింద ఉన్నట్టే అక్కడ కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడ మీరు చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది, డ్రెస్ పెట్టుకోవడానికి ఉంటుంది, బ్యాగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, ప్రతిదీ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సో మీకు కావాల్సినవన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. అలానే అక్కడతో కారులో వెళ్ళడానికి కొంచెం భక్తులు ఎక్కువ ఉంటారు, నాలాంటి వాళ్ళు అనమాట. సో నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఆ కార్ ద్వారా వెళ్ళకూడదు, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, సో వచ్చింది ఏదో నడుచుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యి నేనైతే కింద నడుచుకొని అయితే వెళ్దాం, మెట్ల ద్వారా వెళ్దాం. అది కూడా మెట్ల ద్వారా, లిఫ్ట్ కూడా ఉంటుంది. మీరు ఫ్యామిలీలో ఎవరైనా వికలాంగులు, అదే ఓల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దాన్ని లిఫ్ట్ ద్వారా కూడా ఉంటుంది అనమాట. 7 floors పైకి వెళ్తుంది లిఫ్ట్ ద్వారా. సో మొత్తం అన్నదానము, ఫుడ్ మొత్తం అయితే లోపలే ఉంటుంది. సో మీకు ప్రసాదాలు కావాలన్నా సరే బయట కూడా అవైలబుల్ ఉంటుంది, లోపల కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు ఎక్కడి నుంచి అంటే దగ్గర పడవచ్చు, నాకు తెలిసి మీకు ఈ ఎయిర్పోర్ట్ నుంచి అంటే చాలా తక్కువ మంది వస్తారు. సో నేనైతే ఎయిర్పోర్ట్ నుంచి రాగానే నాకైతే 50 రూపీస్ ఆటో, అంటే నేను యాక్చువల్గా ఒక కార్ అయితే మాట్లాడాను, క్యాబ్తో మాట్లాడితే వాడు ఏమన్నాడంటే 800 రూపీస్ అన్నాడు. 800 రూపీస్ ఎందుకంటే మీరే చెప్పండి. సో కనకదుర్గమ్మ గుడి టెంపుల్ నుంచి 20 kilometers. సో నాకేంటంటే నేను ఎప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎప్పుడు వెళ్ళలేదు, దిగలేదు అక్కడైతే నేను. సో నాకైతే తెలియదు. నేనైతే మా ఫ్రెండ్ హరి అని ఆడికి ఫోన్ చేసి, ఆడు ఒకసారి యాక్చువల్గా వెళ్ళాడు. సో ఆడికి ఫోన్ చేసి నేనైతే కనుక్కొని ఇలా ఆటోలు ఉంటాయని చెప్తే నేను కొంచెం ముందుకు వచ్చా, జస్ట్ కొంచెం ముందు రాగానే ఆటోలు ఉన్నాయండి. సో ఆటో అయితే 50 రూపీస్ తీసుకుంటూ పర్ హెడ్, 20 kilometers 50 రూపీస్, 3 persons ఇల్లు 150తో అయిపోయింది. సో అదే కారు మీద వెళ్ళా అదే రూటు, దేని మీద వెళ్ళా అదే రూటు. నాకైతే ఆటో వాడైతే మంచిగా హ్యాపీగా అయితే తీసుకొచ్చాడు, మాట్లాడుకొని ఎంజాయ్ చేస్తూ. సో కారులో నేనైతే 800 పడుతుంది, ఎందుకు అవన్నీ డబ్బులు వేస్ట్. 800తో మొత్తం కనకదుర్గమ్మ టెంపుల్ మొత్తం అయితే విజిట్ చేయడం అయితే అయిపోద్ది. 800తో ఒక 100 రూపీస్ దక్షిణ వేసినా సరే, ఒక 100 రూపీస్ పేదవాడికి ఎవడికి ఇచ్చినా సరే మొత్తం అయితే ఇంకా మిగులుతుంది అనమాట. సో నువ్వు బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు నన్ను అడిగితే. సో ఏదైనా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు కొంచెం కన్జ్యూమ్ చేసినట్టు, అంటే పిసినార్లా కాదు, ఏదైనా అదర్ ఆపర్చునిటీ ఏమైనా దొరుకుతుందా, ఇంకొక వే ఉందా, సో ఇది కాకపోతే ఇంకో వే ఉందా, ఆ వే లేనప్పుడు తప్పదు. అక్కడ కొన్ని ఎయిర్పోర్ట్లో ఆటోలు ఎలా ఉండదు యాక్చువల్గా. సో ఆ ఎయిర్పోర్ట్లోకి ఎలా ఉంది, సో ఎయిర్పోర్ట్ ఆటో పక్కన ఉన్నాడు. సో అలాంటప్పుడు మనం అయితే అవి కూడా యూజ్ చేసుకోవాలి. ఎలా లేనప్పుడు మూసుకొని మరి క్యాబ్కి వెళ్ళాలి, ఎంత చెప్తా అంత. సో ఇప్పుడైతే నేను లోపలికైతే వచ్చేసాను, కనకదుర్గం టెంపుల్కి మెట్ల ద్వారా అయితే లోపలికి వచ్చేసాను. సో మీరు చూసుకుంటే, సో లోపలికైతే నాకైతే కెమెరా అయితే అలౌ చేయలేదు. సో నా మొబైల్ అనేది డ్రాయర్లో పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళాను. సో మీరైతే ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేనైతే డ్రాయర్లో పెట్టుకొని తీసుకెళ్ళాను. నా కెమెరా తీసుకెళ్ళడానికి అయితే నాకు ఎలా అవ్వలేదు, ఎందుకంటే దానికి గింబెల్ ఉంటుంది అనమాట.
సో ఆ గింబల్ అనేది ఇరిగిపోద్దేమో అని భయం మీద ఆ డ్రాయర్లో పెట్టలేక తీసుకెళ్ళలేదు. నాకైతే భయం వేసి తీసుకెళ్ళదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మీకు లోపల ఎలా ఉందో తెలియాలనేసి నేనైతే ఫోన్తో అయితే మొత్తం క్లియర్గా తీశాను. సో లోపల ఇదన్నమాట. సో అక్కడ మనం దీనికి ఆపోజిట్లో మనకి టెంట్ ఆపోజిట్లో ఆ టెంట్ కనపడుతుందో చూసారా, అక్కడ ఆ గోడ చివరికి వెళ్ళి చూస్తే మనకి విజయవాడ మొత్తం క్లియర్గా కనపడుతుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే కొంచెం 3rd ఫ్లోర్కి వస్తే మనకైతే భోజనం అయితే ఏర్పాటు అయితే ఉంటుంది అనమాట. సో భోజనం అయితే సూపర్ ఉంటుంది. ఈ లైన్ మొత్తం దాటుకుని వెళ్ళి మనం ఈ భోజన గదిలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎవరు ఆకులు వాళ్ళకి అంత రెడీగా ఉంచుతారు. కాకపోతే కొంచెం కూర, కొంచెం పప్పు, అంత కొంచెం కొంచెం ఉంటుంది. రైస్ ఎంత తింటే అంత. సో లాస్ట్లో అయితే మీకైతే మజ్జిగ కలుపుకోవడానికి అయితే వేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతిలో తినే ఉంటారు. విజయవాడ కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మీకైతే అక్కడ ఆ ఫ్లోర్లో అంటే లడ్డూలు కొనుక్కోవాలన్నా మీ ఇష్టమే, లేదా కిందకు వచ్చి కొనుక్కుందామన్నా అది కూడా అదేని. సో ఈ పక్కనైతే ఈ గృహాలు చూసారా, అది పురాతన కాల గృహాలు అనమాట. ఇదే లడ్డు కొనుక్కోవడానికి అయితే కింద స్టార్టింగ్లోనైతే ఉంటుంది. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే అలా కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, విజయవాడ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా. వెళ్ళే దారిలో అయితే నేను ఒక పుచ్చపండు కొనుక్కొని, అది 30 రూపీస్ అండి పుచ్చపండు అయితే. సో చిన్న గ్లాసులో పెట్టి, అదే మన సైడ్ అయితే 10 రూపాయలకు ఒక బద్ద ఇస్తాడు. సో హ్యాపీగా తినేసాడు. 3 బద్దలు వచ్చాయి. సో కాకపోతే నేను అది మరి ఏం చేయలేం కాబట్టి తీసుకున్నా. సో ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూసారా, ఈ పక్కనైతే మనకి రాజీవ్ గాంధీ పార్క్ ఒకటి ఉంటుంది. సో ఇంకా కనకదుర్గం టెంపుల్ అవగానే రాజీవ్ గాంధీ పార్క్ విజిట్ చేయొచ్చు. ఆ పక్కన భవానీ ఐలాండ్ ఉంటుంది, ఆ భవానీ ఐలాండ్ కూడా విజిట్ చేయొచ్చు. నాకైతే అవ్వలేదు. సో నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి అవన్నీ విజిట్ చేయడం నా టైం అయితే కొంచెం సరిపోలేదు. సో నేను డైరెక్ట్గా అయితే విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళబోయేది ఏలూరు అనమాట. సో ఏలూరు ఎందుకు వెళ్ళబోతున్నానంటే, మా అమ్మ వాళ్ళ తాలూకా తమ్ముడైతే అక్కడ ఉన్నారు. అదే మా మామయ్య అయితే అక్కడ ఉన్నారు. సో ఆ మామయ్య గారి కొడుకు అయితే చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల నేనైతే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. సో అది లేకపోతే మనం డైరెక్ట్గా మళ్ళీ విజయవాడ నుంచి అయితే ట్రైన్ అయితే బుక్ చేశాను. యాక్చువల్గా విజయవాడ నుంచి ట్రైన్ బుక్ చేశాను. కాకపోతే అక్కడ అది అన్ఫార్చునేట్లీ జరగడం వల్ల మనం అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చి, సో బోర్డింగ్ అయితే ఏలూరుకి అయితే మార్చుకున్నాను అనమాట. సో మీ అందరికీ తెలిస్తే సో రైల్వే బోర్డింగ్ అనేది మార్చుకోవచ్చు మనం. సో ఒక 5 అవర్స్ ముందైతే మార్చుకోవచ్చు. మరి 1-2 అవర్స్ ముందైతే మార్చుకోవడం అవుతుంది. సో విజయవాడ రైల్వే స్టేషన్కి తీసుకున్నాక నేనైతే నాన్ స్టాప్ బస్సు అయితే ఎక్కిస్తాను. ఎందుకంటే లేడీస్ మా అమ్మ ఒక్కదే ఉంది. సో లేడీస్కి ఫ్రీ అని చాలా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ ఏవి ఖాళీ లేవన్నమాట. సో అది దాటుకొని మనమైతే ఇప్పుడైతే కృష్ణలంకలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే కృష్ణలంకలో ఉంటుంది అనమాట. ఇది అమరావతి దగ్గర ఉంటుంది సింబల్ ఇదేనమాట. ఇది కృష్ణలంకలో ఉంటుంది. కృష్ణలంక సర్కిల్ అనమాట. సో ఈ కృష్ణలంక దాటుకొని మనమైతే రోడ్డు అందాలను చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వచ్చుంటే ఇదైతే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం ఏలూరులోకి అనమాట. ఇదంతా ఆర్ఆర్ పేట ఏలూరు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏలూరులో ఆర్ఆర్ పేట అనమాట. సో ఈ ఆర్ఆర్ పేట అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆర్ఆర్ పేటలో మన వాళ్ళు జాయిన్ చేస్తే అది మొత్తం చూసుకొని మొత్తం క్లియర్ కంప్లీట్ చేసుకుని నైట్ అయితే మనకి ఏలూరులో 11కి ఉందన్నమాట ట్రైన్. సో అది కూడా స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. అంతా బుక్ చేసుకుని అంతా రెడీగా ఒక ప్లాన్ వేసామంటే ఒక ఫిక్స్డ్గా వేయాలన్నమాట. ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే వెళ్ళాలి, లేదంటే మరి టైం వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ చేయకూడదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రైల్వే స్టేషన్కి వస్తాను. 10కి బయలుదేరాను, 11 లోపు 10:30కి అయితే వచ్చాం. అదైతే దగ్గరేనే. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నాకు దోమలు అయితే దొబ్బుతున్నాయి. సో మీకు కనబడట్లే కానీ కింద నుంచి లోపలైతే ఖర్చు దొబ్బుతున్నాయి అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే రైల్వే స్టేషన్లోకి వెళ్తే కొంచెం ట్రైన్ ఒక అరగంట ముందు వస్తుంది అనగానే వెళ్ళండి. సో జై హింద్, జై భారత్, లైక్ యూ.